శ్రీమద్ రామాయణం సుందరకాండం 9వ సర్గం. హనుమంతుడు రావణాంతఃపురమును పరిశీలించుట. శ్రేష్టమైన ఆ పుష్పక విమానము లోపల శోభిల్లడి విశాలమైన ఒక మహాభవనమును వాయుసుతుడైన హనుమంతుడు దర్శించెను. రావణుని ఆ మహాభవనం చుట్టూను అనేక ప్రాసాదములు కలవు. ఆ భవనము అర్ధయోజనము వెడల్పునను 1 యోజనము పొడవునను విస్తరించి ఉండెను. శత్రు సంహార సమర్థుడైన హనుమంతుడు విదేహ ప్రభు సుతయు విశాలములైన నేత్రములు గలదయు అగు సీతాదేవిని వెతకుచు ఆ భవనమును కలేజూచెను. సర్వశుభ లక్షణములు గల ఆ హనుమంతుడు రాక్షసుల నిలయములను పరికించుచు సర్వోత్తమమైన రావణుని ప్రాసాదమును చేరెను. విశాలమైన ఆ భవనము 2 3 4 దంతములు గల మత్త గజముల చేతను ఆయుధములను చేతబట్టి సర్వసన్నద్ధులై ఉన్న రాక్షసుల చేతను పరివేష్టింపబడి వారిచే అది సురక్షితముగా ఉండెను. అచటి స్తంభములు సమానములై ఏమాత్రము వంకరలేనివై అత్యున్నతములై ఆమూలాగ్రము అలంకృతములై దర్శనీయములై ఉండెను. పక్షముల వలె ఎత్తైన స్తంభములతో అది విశాలమైన ఆకాశమునకు ఎగురుచున్నదా అనునట్లు వెలసిల్లుచుండెను. అందు భూతలముపై పృథ్వీ లక్షణములు గల నదులు, సముద్రములు, గిరులు, వనాది లక్షణములు గల విశాలమై చిత్రమైన రత్న కంబలము పరచబడి ఉండెను. అందువలన అది రాష్ట్రములతోనూ వరుసలు గట్టిన గృహములతోనూ అలరారుచున్నట్టి విపుల ధరా తలము వలె తోచుచుండెను. అది మిక్కిలి మత్తిల్లిన పరవశించిన పక్షుల కలకలములచే మారుమోగుచుండెను. దివ్యములైన పరిమళములతో సువాసితమై ఉండెను. సర్వోత్తమములైన అస్తరణములతో అలరారుచుండెను. అట్టి భవనమున రావణుడు నివసించుచుండెను. అది స్వచ్ఛమై హంసల వలె శ్వేతకాంతి శోభితము, అగరు ధూపముచే ధూమ్రవర్ణ విలసితము, పుష్పహారములచే చిత్రవర్ణ విరాజితము, చిత్ర విచిత్ర వర్ణ శోభితములు వశిష్ఠుని ధేనువు వలె కోరికలను ఈడేర్చుచూ విరాజిల్లుచుండెను. అది మనస్సులకు చక్కని ఆహ్లాదమును గూర్చును. అచ్చటి వన్య చిన్నెలు రంగులకే హంగులు కూర్చును. శోకములను పారద్రోలును. సర్వ దివ్య సంపదలకు జనని అయిన నిలయమైన ఆ శాలను హనుమంతుడు గాంచెను. ఇంద్రియార్థముల ద్వారా తల్లి సంతానము యొక్క పంచేంద్రియములను తృప్తిపరచు రీతిగా రావణుని పాలనలోని ఆ శాల హనుమంతునకు మిక్కిలి సంతృప్తి కలిగించుచుండెను. ఇది స్వర్గమా? ఇది 33 కోట్ల దేవతలకు నిలయమైన దేవలోకమా? ఇది ఇంద్రవైభవములకు నెలవైన అమరావతియా? దివ్యత పచ్చర్యలకు ఫలరూపమైన పరాసిద్ధియా అని ఆ శాలను చూచి హనుమంతుడు తలపోసెను. జూదమునందు ఆరితేరిన వారిచే ద్యూతక్రీడయందు ఓడింపబడి దీర్ఘాలోచనలో పడిన ధ్యానమగ్నుల వలె ఉన్న జూదరుల వలె అచట బంగారు కాంతులతో నిశ్చలముగానున్న మణిస్తంభ దీపములను మారుతిగాంచెను. దీపజ్వాలల తోడను, రావణుని తేజస్సు తోడను, ఆభరణముల ప్రకాశముల తోడను నిండి అది దేదీప్యమానమైనదని హనుమంతుడు తలంచెను. నానా విధములైన వన్నెలు గల వస్త్రములను, పూలమాలలను ధరించిన వారును, వివిధములగు వేషభూషణములతో విరాజిల్లుచున్నవారును, కంబలములపై శయనించిన వారును అగు వేల కొలది సుందరీమణులను అతడు గాంచెను. ఆ నారీమణులు అర్ధరాత్రి వరకు మద్యపానములతో క్రీడా వినోదములతో అలసిపోయి నిద్ర కమ్ముకొని వచ్చుచుండగా తూలుచుండిరి. అనంతరము వారు గాఢమైన నిద్రలో మునిగిరి. నిద్రాముద్రితలైన వారి ఆభరణములు నిశ్చలముగా నున్నందున అచట నిశ్శబ్దము తాండవించుచుండెను. కదలక మెదలకయున్న హంసలతో తుమ్మిదలతో కూడిన మహాపద్మ సరస్సు వలె ఆ దృశ్యము ఒప్పుచుండెను. నిదురించుచున్న ఆ చక్కని వనితల దంతములను వారి పెదవులు కప్పివేసెను. వారి నేత్రములు మూసుకొని ఉండెను. ముఖములు పద్మముల సువాసనలను విరజిమ్ముచుండెను. అట్టి స్త్రీలను హనుమంతుడు గాంచెను. ఆ రాక్షస స్త్రీల ముఖములు పగటిపూట వికసించిన పద్మముల వలె నుండి రాత్రియందు మాత్రము ముకులించుకొనిన కమలముల రీతి ఒప్పారుచుండెను. ఆ స్త్రీల ముఖ పద్మములను చూచి మదించిన తుమ్మెదలు నిజముగానే అవి బాగుగా వికసించిన పద్మములని విశ్వసించి
రసాస్వాదనకై మరల మరల అభిలాషపడుచుండెను. సర్వశుభలక్షణములతో ఒప్పుచున్న కపివరుడు ఇట్లు యుక్తియుక్తముగా ఆలోచించి సౌరభాది గుణములను బట్టి అవి జలజ సదృశములని తలంచెను. తటస్థ భావము గల హనుమంతుడు ఆ స్త్రీలను పద్మములనియే భావించెను. అట్టి భామినులచే తేజరిల్లుచున్న ఆ రావణ భవనశాల తారకలచే మిక్కిలి శోభిల్లుచున్న శరత్కాలమునందలి నిర్మలాకాశము వలె విరాజిల్లుచుండెను. తరుణీమణులచే పరివేష్టితుడైన ఆ రావణుడు తారలచే పరివృతుడైన కళానిధియగు చంద్రుని వలె తేజరిల్లుచుండెను. మిగిలి ఉన్న పుణ్య విశేషము గల తారలన్నీయు అంబరము నుండి అవనిపై రాలుచుండును. ఆ తారలు అన్నియును ఈ వనితారత్నములుగా రూపుదాల్చి ఉండును అని హనుమంతుడు అప్పుడు తలబోసెను. ఈ స్త్రీలందరూ ఆ తారల వలె వెలుగొందుచున్నారని భావం. రాత్రుల యందు నిర్మలాకాశమున నక్షత్రముల ప్రభలు వన్నెలు స్వచ్ఛముగా చక్కగా చుండును. అదేవిధముగా ఈ నారీమణుల దేహ కాంతులు రూపములు ప్రసన్నముగా స్పష్టముగా వ్యక్తమగుచుండును. మద్యపాన సమయమునను రతిక్రీడా సమయమునందును ఆ యువతల యొక్క పెద్దవి అయిన లావైన పూలమాలలు తారుమారైనవి. వారి ఆభరణములన్నీ అటునిటు చెదరి ఉన్నవి. క్రమముగా వారు అలసి సొలసి నిద్రలో మునుంగుటచే మనోవ్యాపారములన్నీయును ఆగిపోయినవి. అచ్చట ఉత్తమ స్త్రీలు కలరు. వారిలో కొందరు తిలకములు చెదిరినవి, కొంతమంది వనితల అందెల స్థానములు తప్పినవి, కొందరి కంఠహారములు పక్కకు జారినవి, కొందరి ముత్యాలహారములు చిన్నములై మీదపడి ఉన్నవి, కొందరి వస్త్రములు జారి రామాయణం, కొందరి మొలనూలు ఆభరణములు భిన్నములై ఉన్నవి, చిన్నములై రావణ భవన మార్గాయాసము తొలగుట కొరకై భూమిపై అటునిటు వైడూర్య ఖచ్చితములైన బంగారు శ్రమ నివారణకై అటునిటు పొరలుచుండిరి. అవి పచ్చులమైన కుండలములను ధరించి విద్యుత్ కాంతులను విరజిమ్ముల పూలమాలలు వర్షాకాలపు మేఘముల వలె వెలసిల్లుచు వారు మహావనమునందు గృహములు మేఘములతోనూ గజరాజు బంగారు తాకిడి నలిగిన లతల వలె ఒప్పు వైఢూర్యములు పచ్చులతోనూ కొంతమంది కాంతల వక్షస్థలములపై మెలమెలలాడుచున్న హారములలో చంద్ర సూర్య కిరణ తుల్యములై భాసిల్లుచుండెను గదులను అవి నిద్రించుచున్న శ్రేష్ఠ హంసల వలె ఒప్పుచున్న ఆయుధ ధనుస్యాలులను కొంతమంది కాంతల వైఢూర్య మణిహారములు కలహంసలా హనుమంతుడు చూచెను. మరికొందరి బంగారు సూత్రములు చక్రవాకముల సంపదలతో తొలతూగు అలరారుచుండెను. సురాసురుల వంటి పిరుదులు గల స్త్రీలు హంసలతోనూ కారణములైన లోటులు తోడను కన్నెలేడి పిట్టలతో తన పరాక్రమములతో సంపాదించుకొనినట్టివి శోభిల్లుచున్న నదుల వలె ఒప్పుచుండెను. చిరుగజ్జలే మొగ్గలు రావణుని బంగారు ఆభరణములే మయుడను కమలములుయే స్వయముగా శృంగార భావములే అనునట్లున్నవి. అవి భూతలమునందే తీరములుగా కలిగి అష్టములైన నదుల వలె భాసిల్లు. అట్టి ప్రాసాదములను కపివరుడు కొంతమంది తరుణీమణుల యొక్క సుకుమారములైన అవయవముల విమానమును దర్శనముల పైభాగముల అది మేఘము వలె మహోన్నత భూషణముల చక్కని విశాలమైనది ఆహ్లాదకరమైనదిగా విరాజిల్లు. బంగారము వలె కనులకు స్త్రీలు ఆభరణములను ధరింపకనను వలన వాటిని ధరించున్నట్టుగానే రావణుని స్థాయికి తగినట్లు విరాజిల్లు. కొందరు స్త్రీలు ముఖములపై నుండి భూమికి దిగి వచ్చిన స్వర్గమా కప్పుకొని ఉండిరి. నానావిధ రత్నప్రకీర్ణమై అది పెక్కు విధములైన నానా విధములైన వన్య చిన్నెలతో శోభిల్లుచున్న పరాగములచే ఆచ్ఛాదితమైన మనోఘ్నములైన ప్రభలు గల చీరల చెరగులు ఎగురవేయబడిన శోభలతో అలరారుచున్న పుష్పక విమానం మెరుపు తీగల మనోహరమైన వర్చస్సులతో కూడిన కొందరు స్త్రీల కుండలతాయిత మేఘము వలె వెలుగొంద ప్రభావమున అందరి చే సేవింపబడుచున్నది. రాజహంసలచే మోయబడుచున్న బ్రహ్మాది సుఖకరములైన పురుషుల విమానము వలె అది మధ్యముల గుబాలింపులతో రావణుని సేవించెను. చంద్రాది గ్రహములచే రావణపత్నులు ఆకాశము వలె భావనతో తమ పక్కన నానావిధ రత్నములచే చిత్రితమై గైరికాది ధాతువులచే రావణుని యందే శోభితమై ఒప్పుచున్న పర్వత శిఖరము వలె మధుపాన పరవశులై వారును సపత్నుల విచిత్రముగా కొందరు చిత్రముగా కూడి ఉన్న మేఘ రాశి వలె రాజులైన వస్త్రములను తలగడగలుగా విమాన రత్నమును తలగడలుగా చేసుకొని
ఆ పుష్పక విమానముపై చిత్రింపబడి అందు చిత్రితమైన భూమిపై పర్వత పంక్తులు చేసుకుని ఆ పర్వతములపై వృక్ష సమూహములు, ఆ వృక్షములపై పుష్ప వితానములు, ఇంకొక జవ్వని వాటిపై కేసరములు పత్రములు విరాజిల్లుచుండెను. ఆ పుష్పకముపై చిత్రితములైన గృహములు స్వచ్ఛ కాంతులను విరజిమ్ముచుండెను. సరస్సులు రంగురంగుల పువ్వులతో శోభిల్లులను ఆశ్రయించి పద్మములు అవయవములతో రాజిల్లుచుండెను. అచట చిత్రింపబడిన కొలనులు అత్యద్భుతం. ఆ కవిశ్రేష్ఠుడు దర్శించిన మహావిమానం పుష్పకము అను పేరుతో విరాజిల్లుచుండెను. కేశపాశములు రత్న కాంతులను దశ దిశలయందును విరజిమ్ముచు ఆకాశమునకు ఎగురుచున్నదా అచ్చట గల ప్రాసాదములన్నింటికంటెను అది అత్యున్నత శ్రేణికి చెందినదై ఉండెను. అందు వైఢూర్యములతోనూ వెండితోనూ పగడములతోనూ చెక్కబడిన పక్షులను, వివిధ మనులచే చిత్రితములైన సర్పములను, చక్కని అవయవ సంపద కలిగిన ఉత్తమ జాతి గుర్రములను రూపొందింపబడి ఉండెను. ఆ విమానమునందు చూడముచ్చటగొల్పులతో విలసిల్లుచున్నది లతావనం. మంచి రెక్కలు గల పక్షులు చెక్కబడిన పూలమాలలు ఒకదానితో కలిసి ఉండుట, ముఖములు విలాసవంతమైన భంగిమలలో వంచబడి వంకరలు తిరిగి ఉన్నవి. లతలచే పరివృతములైన ఆ పక్షములపై పగడముల పూలు లతావనం బంగారు పుష్పములు పరస్పరం చుట్టుకొని వనశోభలను, ఆ పక్షులు సాక్షాత్తుగా మన్మథ సహాయకుల వలె మనోహరముగా అన్యోన్యముగా చేరి ఉన్న భ్రమరములతో రాజిల్లుచున్న ఆ భవనమున లక్ష్మీదేవి తన పరస్పరం కలిసి ఊరుల మధుపాలి పద్మములను ధరించి పద్మ సరస్సున విరాజిల్లుచున్నట్లు సమయమున అచటి స్త్రీల యొక్క ఆమెకి ఇరువైపుల నుంచి అవయవములు తొండము గల పూలమాలలు వైపుల స్థానములయందే తొండములు గల ఏనుగులు రూపొందింపబడి సమర్థముగా తమ తొండములతో తామర పువ్వులను ఆకులను గ్రహించి ఆ దేవికి ఆత్మార్పణ బుద్ధితో అభిషేకము చేయుచున్నట్లుండెను. రావణుడు గాఢ నిద్రలో పద్మకేసరములు ఏనుగుల శరీరములపై రాలి ఉన్నెలతో పర్వతము వలె ఉన్నతమై ఆహ్లాదకరముగా శోభిల్లుచున్న రెప్పపాటు లేనివై ఆ పుష్పకమును చూచి హనుమంతుడు ఆశ్చర్యచకితుడెను. వసంత ఋతువునందు పరిమళ భరితమైన సుందరమై చక్కని గుహలు గల పర్వతముల వలె ఉన్న భవనమును రాజర్షుల మరొకమారు ప్రవేశించిన దైత్యుల అనంతరముల కపివరుడు రావణుని చే పరిపాలింపబడు రావణుని అందరి మన్ననలను అందుకొనుచున్న లంకాపురిలో ప్రవేశింపసాగాను. యుద్ధకాంక్షగల రావణుని పరమ పూజ్యురాలను శ్రీరాముని సద్గుణ ప్రభావముచే జయింపబడినదియు అంతేకాక శ్రీరాముడు శివధనస్సు యొక్క గుణములై అల్లెత్రాడును బలముగా లాగగా భంగమాయను. ఆ విధముగా జయింపబడినదియు అయిన వారిలో రావణుడు కనపడకపోతే అతడు విచారగ్రస్తుడాయెను. తీసుకొని వచ్చిన ధర్మ మార్గానువర్తియు ప్రజ్ఞాశాలియు వారు మహాధైర్యవంతులచే ఆకర్షితులై సూక్ష్మ దృష్టి కలవాడు పొందిన వారే హనుమంతుడు వారిలో వేరొక పురుషుని ప్రేమించిన ప్రమదగా సంచరించుచు లేక సీతాదేవికి భార్య అయిన భామిని అయినను ఆ జానకిని గానక అతడు రావణుని భార్యలలో ఒక్క పరిపరి విధముల ఆకులీన లేదు. ఉత్తమ వంశ సంజాత కాని వికృత రూపము కలది అసమర్థురాలు నేర్పు లేనిది అసలే సుందరకాండే సేవలకు అర్హురాలు బుద్ధిహీన వాల్మీకి మహర్షి విరచిత కాంతునకు రామాయణమునందలి సుందరకాండను అన్నింటి 7వ సర్గము సమాప్తం. రాక్షసరాజైన రావణుని భార్యలందరూ తమ భర్త అయిన రావణునితో కూడి సుఖముగా ఉన్న రీతిగానే రాఘవ ధర్మపత్ని అయిన సీతాదేవియు తన భర్త అయిన శ్రీరామునితో కూడి హాయిగా ఉన్నచో ఇతనికి శుభమే కలుగును, అనగా రావణునకు శుభమే కలుగును, అనగా సీతాదేవిని అపహరింపకున్నను లేదా ఆమెను శ్రీరామునకు అప్పగించినను రావణునకు మేలే జరుగును అని బుద్ధిశాలి అయిన కపీశ్వరుని మనస్సునకు తట్టెను. సీతామాత ఉత్తమ గుణ సంపన్నురాలు, ఇది ముమ్మాటికి నిజం. రావణుడు ఉత్తమ వంశమున జన్మించినవాడు, లంకకు ప్రభువు, గొప్ప శివభక్తుడు. అయినను అతడు తన వంశమునకును తన ప్రభు స్థాయికిని తన దైవభక్తి రీతికిని తగని విధముగా ఈమె విషయమున ఎంతయో అనుచితమైన కార్యమును చేసినాడు. ఇది ఎంత ఏనీ విచారకరము.
అని చింతించుచు హనుమంతుడు దుఃఖితుడాయను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే నవమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 9వ సర్గము సమాప్తం.